నిన్నటి దినం మూడు పార్టీలు సంయుక్తంగా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి సంయుక్తంగా ఒక బహిరంగ సమావేశాన్ని సభను నిర్వహించినారు చిలకలూరిపేటలో. అత్యంత పేలవంగా జరిగింది. సభ విఫలమైంది. వాళ్ళు ఆశించినటువంటి జన సమీకరణ రూపాయల పావల భాగం కూడా జరగలే. మేము జరిపిన సిద్ధం సభలలో ఏ ఒక్క సభకు గోటికి సమానం కాని సభ అది. వచ్చినటువంటి కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేకుంటే రకరకాల మనుషులు కావచ్చు, స్తబ్దతగా ఉండిపోయినారు. నరేంద్ర మోడీ గారు కూడా ప్రారంభ దశ నుంచి సరిపోని వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నాడు. సరిపోని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం అట్లా కూర్చుంటామో అట్లా కూర్చున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కానీ, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కానీ చెప్పలే. అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రస్తావించలే. పార్లమెంట్ ఎన్నికల గురించే మాట్లాడినాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు మోసగాడని. ప్రజలు గతాన్ని ఇప్పటిని గుర్తు పెట్టుకొని ఉంటారు. ఒక్కసారి నెమరు వేస్తే చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో, ఎంత ఊసరవెల్లో, ఎంత అబద్ధాల కోరో, ఎంత ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడతాడో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా నిన్నటి సభ చాలు. ఇంకా మళ్ళీ చాలా ఎనిక్కిపోవాల్సిన అవసరం లే. ఒక్కసారి పాతది ఒక్కసారి చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు అదే నరేంద్ర మోడీని తీవ్రమైనటువంటి ఉగ్రవాది అన్నాడు. నాడు ఉగ్రవాది, నేడు ప్రజాస్వామ్యవాది అంట. నాడు భార్యను చూసుకోలేనటోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని మాట్లాడినాడు నాడు చంద్రబాబు నాయుడు. నేడు ఈ దేశానికి దిక్సూసి నరేంద్ర మోడీ అంటున్నాడు. నాడు నీకు కుటుంబ వ్యవస్థే తెలియదు నరేంద్ర మోడీకి అని చెప్పినాడు. నేడు నరేంద్ర మోడీ అంటే సంక్షేమం అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నోటితోనే ఉగ్రవాది, ఈయనను జైల్లో పెట్టాలా, ఈ రాష్ట్రంలోకే రానికూడదు అని మాట్లాడి అదే నోటితోనే అదే బహిరంగ సభలోనే నరేంద్ర మోడీ ఒక వ్యక్తి కాదు, శక్తి అంట. నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యవాది. నరేంద్ర మోడీ ఈ దేశానికి దిక్సూసి రెండు రకాలుగా, రెండు నేలకలుగా, రెండు సిద్ధాంతాలుగా ఎన్ని మాటలు మార్చి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుది నోరా, లేకుంటే అబద్ధాలను తయారు చేసే కర్మాగారమా? రంగులు మార్చే ఊసరవెల్లి కూడా చంద్రబాబు నాయుడు మార్చే రంగులను చూసి సిగ్గుపడుతుంది. ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసగాడు. తన అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారే తత్వం. అవసరం అనుకుంటే జుట్టు, లేదనుకుంటే కాళ్ళు, దేనికైనా సరే. భవిష్యత్తు కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడును నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడిని చూపించాలి అంటే చంద్రబాబు నాయుడు బొమ్మ చూపిస్తారు. రాబోయే కాలంలో నైతిక విలువలు లేని, సిద్ధాంతాలే లేనటువంటి ఓ రాజకీయ నాయకుడు ఎవరు అంటే, ఇదిగో ఇతడు ఫలాని టైం నుంచి ఫలాని టైం వరకు పనిచేసినాడు, ఇట్లుంటాడు, నైతిక విలువలు లేనివాడు, సిద్ధాంత బలం లేనివాడు, పదవీ వ్యామోహంతో ఎంత దిగైనా దిగజారిపోయేవాడు అని చంద్రబాబు నాయుడుని చూపించవచ్చు.
ఎన్ని రకాల అబద్ధాలు. మా జెండాలు వేరు, మా అజెండా ఒకటే అన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ జెండాలు వేరు, మీ అజెండాలు వేరు. ఏంటి మీ అజెండా? పవన్ కళ్యాణ్కి ఏమో జగన్మోహన్ రెడ్డిని ఓడించడము అజెండా, చంద్రబాబు నాయుడికేమో ముఖ్యమంత్రి పదవి అజెండా, నరేంద్ర మోడీకేమో ఈ రాష్ట్రంలో 25 సీట్లు అజెండా, పార్లమెంట్ 25 సీట్లు తనకే కావాలా, ఇది అజెండా. భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించడమే ఆయన అజెండా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే చంద్రబాబు నాయుడు అజెండా. జగన్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవడమే పవన్ కళ్యాణ్ అజెండా. మీ ముగ్గురి జెండాలు వేరు, మీ ముగ్గురి అజెండాలు వేరు, మీ ముగ్గురి మనస్తత్వాలు వేరు. అసలు మీ కలయికే, మీ పొత్తే అయిష్టాల మధ్య, అపనమ్మకాలపైన, అవిశ్వాసాలతో అవసరం కొద్దీ ఏర్పడిన పొత్తు. ఎవరి మీద ఎవరికీ మీకు నమ్మకం లేదు, ఎవరి మీద ఎవరికీ మీకు ప్రేమలు లేవు. అందుకే నేను చెప్తా ఉన్నా కదా, అవిశ్వాసాల మధ్య, అపనమ్మకాల మధ్య, అవసరాల కోసం ఏర్పడినటువంటి పొత్తు ఇది.